హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇరాన్ పూర్తిగా తగలబడిపోతుంది సార్. ఇరాన్ కి ఇజ్రాయెల్ కి మధ్య యుద్ధ నేపథ్యంలో ఇప్పుడు ఇజ్రాయెల్ బాంబులతో ఇరాన్ మీద భీకరంగా దాడులు చేస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇరాన్ లో ఇప్పుడు పరిస్థితులు అయితే ఘోరంగా తయారైపోయాయి సార్. ఇది ఇప్పుడు ట్రంప్ ని టెన్షన్ లోకి తీసుకెళ్లాయని కూడా చెప్తున్నారు. మరి ఇరాన్ లో ప్రజెంట్ కండిషన్ ఏ విధంగా ఉంది? మరి ఇజ్రాయెల్ ఇంకా యుద్ధం ఎందుకు ఆపట్లేదు? మరి ట్రంప్ ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? దాదాపు ఈ రోజుకి 102 రోజులు అయిపోయింది యుద్ధం మొదలయ్యి. ఫిబ్రవరి 25 మొదలైంది. ఏప్రిల్ 8 నుంచి సీజ్ ఫైర్ స్టార్ట్ అయింది. అయినప్పటికీ కూడా సీజ్ ఫైర్ అంటే మామూలుగా అయితే కాల్పుల విరమణ, కానీ కాల్పుల విరమణ అనేది ఎప్పుడు కూడా అమలు కాలేదు. ఎందుకంటే బ్లాకేడ్ ఆఫ్ ద బ్లాకేడ్ అని ట్రంప్ ప్రకటించి ఇరాన్ని దిగ్బంధనం చేశాడు. ఇరాన్ నుంచి బయటకు ఒక షిప్ కానీ, ఇరాన్కి బయట నుంచి ఒక షిప్ కానీ రావట్లేదు అప్పటి నుంచి. అట్లాగే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ను కూడా ఇరాన్ దిగ్బంధించింది. సో కాబట్టి మిగతా దేశాలకు వెళ్ళే ఆయిల్ కానీ, గ్యాస్ కానీ, యూరియా కానీ ఇవన్నీ కూడా ఆగిపోయినాయి. దానివల్ల ప్రపంచవ్యాప్తంగా ఒక సంక్షోభం అయితే వచ్చింది. మనం ఇండియాలో కూడా చూస్తున్నాము. సో లాక్డౌన్ పరిస్థితులు ఇండియాలో కూడా మొదలైపోయినాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక రేపో మాపో అంటే 72 గంటల్లో ఎంఓయు అంటే ఒప్పందం ఎలా జరగాలి, పీస్ డీల్ ఎలా జరగాలనే దానికి ముందుగా ప్రికర్సర్గా ఒక మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకోవడం. అంటే ఏ అంశాలకి ఏకీభావం ఉంది, ఏ అంశాలు ఇప్పుడు మనం ఇమ్మీడియట్గా సాల్వ్ చేసుకోవచ్చు, ఏ అంశాలకు ఫర్దర్గా మనం డిస్కషన్ మొదలు పెట్టాలి, ఎలా వెళ్ళాలి, ఎవరెవరు చర్చల్లో పాల్గొనాలి, ఏ టీమ్స్ ఉండాలి, ఏ కండిషన్లు యాడ్ చేయాలి, అజెండాలో ఏమేమి పెట్టాలి, ఇవన్నీ డిస్కస్ చేయడం కోసం ఒక ఎంఓయు అవ్వాలి. ఎంఓయునే అవ్వలేదు ఇప్పటి వరకు. ఎంఓయు అయినాక మళ్ళీ పీస్ డీల్. సో ముందు అసలు ఎంఓయు దగ్గరే గొడవలు జరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ట్రంప్ బిహేవియరే. అతను ఏంటంటే మార్నింగ్ ఒకటి మాట్లాడతాడు, ఈవినింగ్ ఒకటి మాట్లాడతాడు, రేపు ఇంకొకటి మాట్లాడతాడు. ఇలాగా దీని మీద కూడా ఒక కన్సిస్టెన్సీ లేదు అతనికి. దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం. సో ఇరాన్ కూడా ట్రంప్తో గతంలో డీల్ చేసింది కాబట్టి 2018లో, అప్పుడు అంతకుముందు 2015లో ఒప్పందం, అమెరికాతో ఒప్పందం జరిగినప్పుడు బరాక్ ఒబామాతో ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందాన్ని తను క్యాన్సిల్ చేసేసాడు. సో అక్కడి నుంచి మళ్ళీ ఆంక్షలు విధించారు. అక్కడి నుంచి ట్రంప్ బిహేవియర్ వీళ్ళు తెలుసు వీళ్ళకి. ఆ తర్వాత వచ్చిన బైడెన్ కూడా ఏమి డిఫరెంట్గా బిహేవ్ చేయలేదు. ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్ని తొక్కేయడానికి ట్రై చేశారు. లాస్ట్ ఇయర్ జూన్లో కూడా చర్చల మధ్యలోనే ఇరాన్కి అమెరికాకి చర్చలు ఖతార్లో జరుగుతుంటే సడన్గా ఇజ్రాయెల్ ఇరాన్ మీద అటాక్ చేసింది. దాని తర్వాత అమెరికా కూడా అటాక్ చేసింది. మొన్న ఫిబ్రవరిలో కూడా జెనీవాలో ఇరాన్కి అమెరికాకి మధ్య చర్చలు చాలా బాగా జరుగుతున్నాయి. ఇంకొక 2-3 దఫాలుగా జరిగితే ఒక ఒప్పందం వచ్చేది. అలాంటి కండిషన్లో మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఇరాన్ మీద దాడి చేయడం చూసాం మనం. సో ఎటువంటి విధ్వంసం చేశారో చూసాం. 12 రోజుల, అప్పుడు 12 రోజుల యుద్ధము, ఇప్పుడైతే 102 రోజుల యుద్ధము. ఇప్పటికీ అది ఇంకెప్పుడు అంతమవుతుంది ఎవరికి తెలియదు. ఈ నేపథ్యంలో మళ్ళీ ఎస్కలేషన్ అంటే మళ్ళీ యుద్ధం తీవ్రత అనేది పెరిగింది. గత కొంతకాలంగానే ఇరాన్ మీద అమెరికా అప్పుడప్పుడు అటాక్ చేయడం జరుగుతుంది. దానికి ప్రతిగా ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల మీద, బహ్రెయిన్ మీద అటాక్ చేసింది, కువైట్ మీద అటాక్ చేసింది, యుఏఈ మీద అటాక్ చేసింది. అలాగా చిన్నవి జరుగుతున్నాయి. లో ఇంటెన్సిటీ వార్ అంటారు దాన్ని. అటువంటి ఒక లో ఇంటెన్సిటీ వార్ జరుగుతుంది. ఇప్పుడు ఇది మళ్ళీ హై ఇంటెన్సిటీ వార్గా మారే ఒక పరిస్థితి ఇప్పుడు వచ్చింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ అమెరికా మాట వినదు, అమెరికా ఇజ్రాయెల్ని కంట్రోల్ చేయదు. దానివల్లే అసలు ఈ మిడిల్ ఈస్ట్లో మేజర్ ప్రాబ్లం అంతా మూల కారణం ఇజ్రాయెలే. ఇజ్రాయెల్ని అమెరికా కానీ ఇతర వెస్ట్రన్ కంట్రీస్ ప్రోత్సహించడం, దానికి సంబంధించి బిలియన్ల కొద్ది డబ్బులు ఇవ్వడం, ఆయుధాలు అప్పగించడం, ట్రైనింగ్ ఇవ్వడం, తర్వాత ఇంటర్సెప్టర్స్ని ప్రొవైడ్ చేయడం. దీనివల్ల ఇజ్రాయెల్ అక్కడ బలపడింది. లేకపోతే ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం. అది ఒక ఏరియాలో అయితే 15 కిలోమీటర్స్ విడుతుంటుంది అంతే. దాంట్లో ఉండే పాపులేషన్ 1 కోటి మంది కూడా లేరు, 90 లక్షల మంది పాపులేషను. మన హైదరాబాద్ అంతా కూడా ఉండదు అది. దాన్ని ఎదుర్కోవడం ఇరాన్ లాంటి దేశాలు పెద్ద విషయం కాదు. కానీ దాని వెనక అమెరికా, మిగతా దేశాలు ఉండడం, వాళ్ళు హెల్ప్ చేయడం, దానివల్లనే ఇజ్రాయెల్ ఒక లోకల్ రౌడీ లాగా, అమెరికా పెద్ద రౌడీ అయితే వీళ్ళు లోకల్ రౌడీ లాగా వీళ్ళు బిహేవ్ చేస్తూ కంట్రోల్ చేస్తున్నారు. దీన్ని ఎదుర్కోవడానికి ఇరాన్ ఏం చేస్తుందంటే
యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ పేరుతో ఇటు లెబనాన్లో హిజ్బుల్లాని, తర్వాత పాలస్తీనాలో హమస్ని, యెమెన్లో హౌతీలని, ఇరాక్లో ఈ షియా మిలిషియా అని ఇలాగా రకరకాలుగా ఏర్పాటు చేసి ఒక రకంగా ఎన్సర్కిల్ లాగా ఇజ్రాయెల్ని చుట్టుముట్టే విధంగా పోరాడడానికి ఈ శక్తులకంతా కూడా వెపన్స్, ట్రైనింగ్, డబ్బు అన్ని సప్లై చేసి ఇరాన్ ఎదుర్కొంటుంది. అయినా కూడా వీళ్ళ శక్తి చాలదు. ఎందుకంటే వీళ్ళ దగ్గర అమెరికా దగ్గర ఉన్న డబ్బు కానీ, ఆయుధ సంపత్తి కానీ, టెక్నాలజీ కానీ లేదు. సో దానివల్ల ఇజ్రాయెలే డామినెంట్గా ఉంది. దాంతో ఇజ్రాయెల్ ఇటు వెస్ట్ బ్యాంక్ని ఆక్యుపై చేసుకుంది, ఇటు గాజాలో 72,000 మందిని చంపేసి అందులో 25,000 మంది పిల్లలు చంపి దాదాపు 13 లక్షల మందిని నిరాశ్రయం చేసి గాజాను కూడా ఇప్పుడు కంప్లీట్గా మెల్లమెల్లగా ఆక్యుపై చేసుకుంటూ వెళ్తుంది. మరోవైపు లెబనాన్ని 14% ఆక్యుపై చేసుకుంది, సదరన్ లెబనాన్ని. ఎందుకంటే నార్థర్న్ ఇజ్రాయెల్కి సదరన్ లెబనాన్కి మధ్య బార్డర్ ఉంటుంది, దాన్ని ఆక్యుపై చేసుకుంటూ వస్తుంది ఇజ్రాయెల్. ఈ క్రమంలో ఇప్పుడు సీజ్ ఫైర్లో భాగంగా లెబనాన్ కూడా దీంట్లో ఉండాలని ఇరాన్ కండిషన్ పెడితే ఫస్ట్ అమెరికా ఒప్పుకోలేదు, తర్వాత ఒప్పుకుంది. ఇజ్రాయెల్కి లెబనాన్కి మధ్య ఒక ఒప్పందం కుదిర్చింది. అయినా కూడా ఇజ్రాయెల్ ఆ సీజ్ ఫైర్ని ఎప్పుడూ కూడా ఫాలో కాలేదు. ఇజ్రాయెల్ అటాక్ చేస్తూనే ఉంది, లెబనాన్ భూభాగం మీద అటాక్ చేస్తుంది, లెబనాన్ రాజధాని బీరూట్ మీద కూడా అటాక్ చేస్తూనే ఉంది. ఈ సీజ్ ఫైర్ అయినాక కూడా దాదాపు 500-600 మందిని ఇజ్రాయెల్ చంపింది. ఒకే రోజే 10 నిమిషాల్లో 100 బాంబులు బీరూట్ ఈ పట్టణాల మీద వేసింది. అప్పుడు మనం కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. సో అందువల్ల ఇప్పుడు ఏమైంది, ఇరాన్ ఏం చెప్తుందంటే నువ్వు ఇజ్రాయెల్ని కంట్రోల్ చేయకుండా ఇజ్రాయెల్ మారణహోమం గాజాలో కూడా సీజ్ ఫైర్ అయినాక 1000 మందికి పైన చంపింది ఇప్పటి వరకు ఇజ్రాయెల్. సో దాన్ని నువ్వు కంట్రోల్ చేయకపోతే ఈ మిడిల్ ఈస్ట్లో పీస్ అనేది ఉండదు, ఈ ఒప్పందం మనకి జరగదని ఇరాన్ చెప్తూనే ఉంది, కానీ అమెరికా కంట్రోల్ చేయట్లేదు. దాంతో ఇరాన్ ఏం చేసిందంటే ఇజ్రాయెల్ మీద మిసైల్స్ని ప్రయోగించింది. దాదాపు 11 మిసైల్స్ ఎంతో ఇజ్రాయెల్ మీద వేసింది. కానీ తను పవర్ఫుల్ మిసైల్స్ వేయలేదు, పవర్ఫుల్ అక్కడ ఇంపార్టెంట్ లొకేషన్స్ మీద కూడా వేయలేదు. అంటే ఒక నిరసన తెలియజేయడానికి అన్నట్టుగా ఒక పెద్ద డ్యామేజ్ కాని విధంగా వేసింది. దాన్ని మ్యాక్సిమం వాళ్ళు కూడా అక్కడ ఇంటర్సెప్ట్ చేసేసారు. సో దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసింది. ఇరాన్ ఏమో ఇజ్రాయెల్ని పెద్దగా డ్యామేజ్ చేయకూడదు అని తన నిరసన తెలియజేయడానికి మాత్రమే చేస్తే, ఇజ్రాయెల్ మాత్రం చాలా తీవ్రంగా నష్టపరిచే విధంగానే చేస్తుంది. ముందు నుంచి కూడా ఇజ్రాయెల్ పని అది. ఇజ్రాయెల్ ఏంటంటే ఒక విధ్వంసం చేయడం, మానవ జాతిని తుడిచిపెట్టే విధంగా ప్రవర్తించడం, వార్ క్రైమ్స్ ఆల్రెడీ ఇంటర్నేషనల్ కోర్టులు అన్నీ కూడా దాదాపు 13 దేశాలు కూడా ఇజ్రాయెల్ని వార్ క్రిమినల్గా డిక్లేర్ చేసింది నెతన్యాహుని. అయినా అమెరికా సపోర్ట్ ఉంది కాబట్టి నెతన్యాహుని ఎవడేమి పీకలేకపోతున్నాడు. లేకపోతే అమెరికా సపోర్ట్గానే ఆగిపోతే నెతన్యాహు ఈ రోజే జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంది వాళ్ళ దేశంలోనే. సో అతని మొత్తం లైఫే మటాష్ అయిపోతుంది. కానీ అమెరికా సపోర్ట్ ఉంది కాబట్టి అతను రెచ్చిపోతున్నాడు. దాంతో ఇజ్రాయెల్ తీవ్రంగా ఇరాన్ మీద అటాక్ చేసి ఒక 3 పట్టణాల మీద, తెహ్రాను, ఇస్ఫహాను, ఇంకో సౌత్ ఈస్ట్లో ఒక పట్టణం మీద అటాక్ చేసి పెద్ద ఎత్తున పెట్రోకెమికల్స్ వాటి మీద చేసింది. CNN లాంటిది కూడా అక్కడ నుంచి రిపోర్టర్లు రిపోర్ట్ చేశారు, పెద్ద ఎత్తున ఇక్కడ సౌండ్లు వినిపిస్తున్నాయి, నష్టం జరిగిందని. సో దాంతో ఇప్పుడు ట్రంప్కి భయం పట్టుకుంది. ఎందుకంటే ట్రంప్కి ఎన్నికలు వస్తున్నాయి, ఏదో ఒక ఒప్పందంలోంచి బయటపడాలి. కానీ బయటపడకుండా ఇజ్రాయెల్ చేస్తుంది. ఇజ్రాయెల్ ఏమో ట్రంప్ కంట్రోల్ చేయలేని పరిస్థితి. ట్రంప్ కంప్లీట్గా వాళ్ళ చేతిలో బందీ అయిపోయాడు. సో దాంతో ట్రంప్ నెతన్యాహుని బెదిరించాడు. ఏమని, నువ్వు కానీ ఆపకపోతే నేను నీకు సహాయం చేయను, నువ్వే ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇరాన్ని అని చెప్పాడు. కానీ అవన్నీ ఉర్త బెదిరింపులని ప్రపంచం దాన్ని పరిశీలించే వాళ్ళకి అందరికీ తెలుసు. మాటలు కాదు ఇంపార్టెంట్, నువ్వు ఆపాలి. ఏం ఆపాలి? ఫస్ట్ ఇంటర్సెప్టర్స్ ఆపాలి. అంటే ఇరాన్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఇజ్రాయెల్ మీద వెళ్తుంటే దాన్ని సగానికి పైన ఆపుతుండేది అమెరికాని. వివిధ బేసుల్లో వాళ్ళు పేట్రియాట్ ఇవన్నీ పెట్టుకొని, థాడ్, పేట్రియాట్, ఈ డిఫెన్స్ ఇవి పెట్టుకొని వీళ్ళు ఆపుతున్నారు. వీళ్ళు కానీ ఆపకపోతే చాలా లీతల్ మిసైల్స్, డ్రోన్స్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తారు. ఇజ్రాయెల్ దగ్గర ఉన్న ఇంటర్సెప్టర్స్ అంతా ఎదుర్కొనే ఇంటర్సెప్టర్స్ ఇజ్రాయెల్ దగ్గర లేవు, సరిపోవు. కానీ ట్రంప్ ఆ పని చేయట్లేదు, ఉత్తుత్తి బెదిరింపులు చేస్తున్నాడు. అది నెతన్యాహు బాగా తెలుసు. వీడు
బుస కొడతారు తప్ప కాటు వేయలేడు పాముడు, మనం ఏం చేయలేడని వాళ్ళు ఇంకా రెచ్చిపోతూనే ఉన్నారు. సో ఇది నేపథ్యం. సో ఇజ్రాయెల్ కంట్రోల్ కానంత వరకు ఇరాన్కి అమెరికాకి మధ్య శాంతి ఒప్పందం అనేది జరిగే ఆస్కారమే లేదు. ఇరాన్ అది పదే పదే చెప్తుంది, నువ్వు ఇజ్రాయెల్ కంట్రోల్ చేయనంత వరకు పీస్ డీల్ కుదరదని నిన్న కూడా క్లియర్గా చెప్పారు. అయినా కూడా ట్రంప్ చేయగలుగుతాడా అనేది డౌటే. ఎందుకంటే ఆల్రెడీ ప్రో ఇజ్రాయెల్ గ్రూప్స్ అమెరికాలో ట్రంప్ మీద కూడా అటాక్ 2-3 రోజుల నుంచి మొదలు పెట్టేశారు ఆల్రెడీ. సో ట్రంప్కి తీవ్రమైన ప్రెజర్ ఉంది. ఇటు ఇజ్రాయెల్ని కాదని లేడు, ఎందుకంటే ఇజ్రాయెల్ చేతిలో ఎప్స్టీన్ ఫైల్స్లో అతను బందీ అయిపోయాడు. ఇటు అమెరికాలో ఎలక్షన్లు వస్తున్నాయి నవంబర్లో. ఆల్రెడీ ప్రజల అప్రూవింగ్ రేటు దారుణంగా పడిపోయింది ట్రంప్ మీద. ఈవెన్ రిపబ్లికన్ పార్టీలో కూడా వ్యతిరేకత పెరిగింది. సో ఈ నేపథ్యంలో ఇరాన్తో ఏదో ఒక మార్గంలో ఒప్పందం కుదుర్చుకోవాలి. కానీ ఇజ్రాయిల్ ఏమో ఆ ఒప్పందం కుదుర్చుకోకుండా చూడడానికి ఇజ్రాయిల్ అటాక్ చేస్తూనే ఉంది. మరి ఇది నిరంతరం యుద్ధం జరుగుతూనే ఉంటుందా, కొలిక్కి వస్తుందా అనేది ఎవరు కూడా చెప్పలేని ఒక కండిషన్లో ప్రజెంట్ ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.